హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా, మా చిన్నమ్మాయి కొడుకు పెళ్లి అదేనండి, మా మరిది గారి పెళ్లి అనేసి. ఇప్పుడు దిగారు కదా, అతనే అన్నమాట మా మరిది గారు. ఇంకా పెళ్లికి ముందు అయితే మా సైడు అంటే శ్రీకాకుళంలో మా ఊరు సైడు ఇలా పందిరేట అనేది వేస్తాము. ఈ రోజు బొట్టు పెట్టడము అలాగే పందిరేట అన్నమాట. సో ఈ రెండు ఎలా జరుగుతాయి అనేది మీతో షేర్ చేసేస్తున్నా. మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి కొంచెం స్పీడ్ గా పెట్టేసా వీడియోనైతే లాస్ట్ వరకు చూసేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా ఫస్ట్ అయితే విఘ్నేశ్వర స్వామి పూజ అయితే జరిగిపోయిన తర్వాత పందిరేట అయితే వేసేసారు. నేరేడు కొమ్మలు అలాగే వెదురు ఇదంతా కూడా ఇలా పందిర్లాగా అటు సైడ్ ఇటు సైడ్ వెసుక పెట్టేసి ఇంటి ముందు ఇలా పెడతారనమాట. తర్వాత ముత్తైదువులు అందరూ కలిసి ధాన్యాన్ని కొలిచి తామర కప్పులో వేస్తున్నారు. ఈ ధాన్యం నుంచి వచ్చే బియ్యాన్ని పెళ్లిలో వాడే తలంబ్రాలకు అక్షంతాలకు అన్నిటికి దీన్ని వాడుతారనమాట. తర్వాత పెళ్లికొడుకు చేత తాంబూలాలు అయితే అందరికి ఇప్పిస్తున్నారు, పంతులు బాబు గారికి అలాగే వచ్చిన ముత్తైదువులందరికీ కూడా. ఇంక తినైతే లలిత మా ఆడపడుచు ఇంక వదిలినాం కదా ఏదో అనుకునే ఉంటది అనమాట. పందిరేట వచ్చేసి 8 గంటలకి, ఇంక బొట్టు పెట్టడం 10:40కి ఇలా అనమాట. మేమైతే పెళ్లి కూతురు ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక ఫస్ట్ 11 మంది ఇలా ఫస్ట్ బొట్టు పెట్టడానికి వెళ్తాము. తర్వాత పెళ్లి కొడుకు తరపు వాళ్ళు 50 మంది ఇలా చెప్తారు అనమాట బొట్టు పెట్టడానికి. వాళ్ళందరూ కూడా తర్వాత వస్తారు. ఫస్ట్ 11 మంది ఇలా అయితే వెళ్ళిపోతున్నాము. తినే పెళ్లి కూతురు ఇగో సైడ్ కి నిల్చుంది కదా తన అనమాట. ఇంకా మేమైతే బొట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఇలా పసుపు కొమ్ములు అన్ని తీసుకువెళ్తాం అనమాట. పసుపు బొట్టు అలాగే ఉంగరం పట్టీలు పువ్వులు చీర అలాగే పళ్ళు కాయలు బెల్లం అలాంటివి. ఇంకా ఫస్ట్ తెచ్చిన పసుపు కొమ్ములను అయితే ఇలా మంచిగా పసుపులా నూరుతున్నాం అనమాట. ఇక్కడ అందరం కూడా వెళ్ళిన ప్రతి ముత్తైదువు కూడా పసుపునైతే నూరుతారు. ఇంకా 40 నిమిషాలు ఇలా టైం ఉంది. 10కి ఇలా వచ్చేసాం కదా, ఒక్కొక్కరము కొద్ది సేపు అయితే నూరుతున్నాం. తనే అనమాట పెళ్లి కూతురు, చూసారు కదా కవిత తన పేరు. ఇంక ఈ పసుపునైతే మెత్తగా నూరడానికి అందరం కూడా కొద్ది సేపు అయితే నూరుతారు. ఇంక మాత్రం పసుపు నూరాం కదా, సన్ని అయితే మనకి గౌరీదేవి లాగా పూజిస్తాము. ఇంక ఫస్ట్ ఆ సన్ని మొత్తానికి పసుపు రాసేసి ఇలా 3 భాగాలుగా అయితే పెడతాము పసుపుని. దాని మీద కుంకుమ పెట్టేసి ఇంక తెచ్చిన పట్టీలు ఉంగరం అలాంటివి కూడా పెట్టేస్తాము. మామూలుగా అయితే సినిమాల్లో ఎంగేజ్మెంట్ అనగానే ఉంగరాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మార్చుకుంటారు కదా, కానీ మా సైడ్ మాత్రం వచ్చిన ఆడబడుచు ఉంటది కదా, సో తనే పెళ్లి కూతురికి పెట్టేస్తుంది ఉంగరాన్ని ఇలాగే పట్టీలు ఇలాంటివన్నీ కూడా. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.
ఇంకిలా పసుపు ఫుల్ గా రాసేసి పెద్ద బొట్టు పెట్టి తెచ్చిన చీర కూడా పెట్టేసి ఇంకా అందులో పళ్ళు కాయలు బెల్లం ఇలాంటివన్నీ కూడా పెట్టేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర దేవుడికి అయితే పెట్టుకొని దండం పెట్టుకుంటారు. ఇక్కడతో అయితే బొట్టు పెట్టడం అయితే అయిపోయినట్టే. అలాగే తెచ్చిన ఉంగరం అలాగే పట్టీలు గాజులు అలాగే మేకప్ సామాన్లు ఇవన్నీ కూడా పెట్టేస్తారు. బొట్టు పెట్టడం అయితే పూర్తయిపోయింది. తర్వాత అయితే భోజనాలే. ఈ రోజు పెళ్లి కూతురు ఇంటి దగ్గరే భోజనాలు అన్నమాట. ఇంకా బొట్టు పెట్టడానికి వచ్చిన ఈ 50 మందికి కూడా మా 50 మందికి కూడా స్పెషల్ భోజనాలు ఈ రోజు. ఎండలు అయితే మామూలుగా లేవు శ్రీకాకుళం సైడ్. ఇంక ఈ రోజు అయితే ఫుల్ ఎండగా ఉంది. ఇంకా భోజనాలు అయితే పెట్టడం స్టార్ట్ చేసేసారు. ఇంక ఈ రోజు భోజనాలకు వచ్చేసి ఫస్ట్ జున్ను అలాగే పాయసంతో అయితే స్టార్ట్ చేశారు పెట్టడం. అలాగే అరటికాయ ఫ్రై అలాగే బంగాళదుంప ఫ్రై కూడా వేసేసారు. ఇంకా బొట్టు పెట్టడానికి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ అని చెప్పాను కదా, 1 కేజీ స్వీటు అలాగే అరిసెలు పొంగడాలు కూడా అందులో పెట్టేస్తారు స్పెషల్ గా. ఇంక తర్వాత పప్పు కూడా వడ్డించారు. అరిసెలు పప్పు కూడా వడ్డించేశారు. ఇంక తర్వాత వచ్చేసి ఇలా అన్ని వడ్డించేశాక పెద్దవాళ్ళందరూ కూడా పెళ్లి కూతురు అమ్మ నాన్నని పిలిచి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురుని ఇచ్చేస్తారా అని అయితే అడుగుతారు. ఇలా అడిగేసిన తర్వాత వచ్చిన 50 మంది కూడా తినడం అయితే స్టార్ట్ చేస్తాము. ఇలా భోజనాలు అయితే చేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది ఈరోజు లాగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్. ఎలా ఉంది, బాగుందా, మీకు నచ్చిందా? మీ సైడ్ ఇలా జరుగుతుందా లేదా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.